నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఇళ్లల్లో పనిచేసే ప్రవాస మహిళలు కావచ్చు, ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కావచ్చు, అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉన్నారో, అలాగే వారు పనిచేస్తూ ఉన్న ఇంట్లో వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నా సరే, వాళ్ళ యొక్క మరణాల వెనుక ఏదో రహస్యం దాగి ఉందని చెప్పి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా కువైట్లోని ఇంట్లో హౌస్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు ఫింటాస్ లోని తన యొక్క రూమ్ లో 31 ఏళ్ల ప్రవాసుడు ఉరివేసుకుని మృతి చెందాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. దీంతో అధికారులు ఆత్మహత్య కేసును నమోదు చేశారు. అలాగే దీనికి సంబంధించి వివరాలేకి వెళితే, ఫింటాస్ లోని ఒక ప్రాంతంలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు, ఏ దేశానికి సంబంధించిన ప్రవాసుడని చెప్పేసి పోలీసులు వివరాలు వెల్లడించలేదు. అతని యొక్క యజమాని పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. మా ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తడం లేదు, అలాగే అతని డోర్ కొడుతూ ఉన్నా సరే తీయడం లేదని చెప్పేసి పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. అలాగే ఇక డ్రైవర్ ఫోన్ నెంబర్ తీసుకుని మళ్ళా వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ రింగ్ అవుతూ ఉన్నా సరే ఆ యొక్క డ్రైవర్ ఫోన్ తీయకపోవడంతో డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అతను చనిపోయి ఉన్నాడని చెప్పి పోలీసులు గుర్తించారు. అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి, అలాగే ఈ యొక్క డ్రైవర్ యొక్క మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే పోలీసులు ఇతని మరణం వెనక నేరపూరిత అనుమానాలు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి ఆ కోణంలో కూడా మేము కేసు విచారిస్తూ ఉన్నాము. ఏది ఏమైనా సరే కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి ఆత్మహత్యల జోలికి పోవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, కష్టాలనేవి అందరికీ ఉంటాయి, అవి తట్టుకొని నిలబడి మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.